ఫైనల్లీ సంక్రాంతికి మొత్తం 3 మూవీస్ రిలీజ్ అవుతున్న విషయం మనందరూ తెలిసిందే. ఈ 3 మూవీస్ ట్రైలర్స్ అయితే రిలీజ్ చేశారు. అన్ని ట్రైలర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి భయ్య. ఈసారి సంక్రాంతి అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. ఇక ఫస్ట్ అయితే మన రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ. ఈ మూవీ అయితే జనవరి 10th రిలీజ్ అయిపోతున్నారు. ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మన రామ్ చరణ్ గారి యాక్టింగ్ అయితే కుమ్మేశారు అంతే. ఈ మూవీ అయితే మన శంకర్ గారి ప్రీవియస్ కమర్షియల్ సినిమాగానే ఉండబోతుందని మన దిల్ రాజు గారు అయితే కన్ఫర్మ్ చేస్తారు భయ్య. ఈ మూవీతో మన శంకర్ గారు ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తారని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఎందుకంటే మన శంకర్ గారి ప్రీవియస్ మూవీ అయిన భారతీయుడు 2 ఎంత పెద్ద డిసాస్టర్ అయిందో మనందరూ తెలుసు. గేమ్ చేంజర్ మూవీతో మంచి కంబ్యాక్ అవ్వాలని కోరుకుందాం. ఎందుకంటే గేమ్ చేంజర్ మూవీ హిట్ అవ్వాలన్నా ఫ్లాప్ అవ్వాలన్నా అంతా శంకర్ గారి చేతిలోనే ఉంది. చూద్దాం మరి ఈ మూవీ థియేటర్స్ లో ఎంత ఇంపాక్ట్ ఇస్తుందో. ఇక నెక్స్ట్ అయితే మన బాలకృష్ణ గారి డాకు మహారాజ్ మూవీ. ఈ మూవీ అయితే జనవరి 12th రిలీజ్ అయిపోతున్నారు. ట్రైలర్ అయితే ర్యాంప్ అసలు మెయిన్ గా మన బాలకృష్ణ గారి లుక్స్ గానీ డైలాగ్స్ కానీ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఇక మన తమ్మన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అద్దరు కొట్టేశారు భయ్య. రజనీకాంత్ గారికి అనిరుద్ధ్ ఎలాగో బాలయ్య గారికి తమన్ అలాగా ఖచ్చితంగా ఈ మూవీ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ కొట్టేస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా రిలీజ్ చేసిన కంటెంట్ అంతా బాగుంది. చూద్దాం మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందో. ఇక ఫైనల్లీ మన వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న మూవీ. ఈ మూవీ అయితే జనవరి 14th రిలీజ్ అయిపోతున్నారు. ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది భయ్య. ఒక ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్ అని చెప్పొచ్చు. మన వెంకటేష్ గారి టైమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. మూవీ బాగుంటే ఖచ్చితంగా ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ కొట్టేస్తుంది. చూద్దాం మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందో. అలాగే ఈ 3 మూవీస్ లో మీరు ఏ మూవీ కోసం బాగా వెయిట్ చేస్తున్నారో కామెంట్ లో తెలియజేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ చేయండి గురు.